ఏమున్నాయి? గాడిద ఏం చేయాలి మామూలుగా? గాడిదని ఎందుకు పెట్టుకుంటారు? బరువులు మోయటానికి. కుక్కను ఎందుకు పెట్టుకుంటారు? కాపులా. సో విద్యుత్ ధర్మం ఏంటి కుక్కది? గాడిదది బరువు మోయాలి. సో ఈ గాడిద కొంచెం తెలివితేటలు ఎక్కువ చూపించింది ఒకరోజు. గాడిద అనుకోండి, నేను బాగా కష్టపడుతున్నాను, మా యజమాని బాగా సుఖపెడుతున్నాను, ఈ కుక్క చూడు ఎప్పుడు పడుకునే ఉంటుంది, కాపలా కూడా చేయదు. అండ్ నిజంగానే కుక్క కొంచెం సాధారణ కుక్కల కన్నా కొంచెం భిన్నంగా సోంబోరి అన్నమాట, పడుకునేది, రాత్రులు కూడా పడుకునేది. అండ్ ఈ గాడిద అనుకునేది నేను చాలా తెలివైన వాడిని, నేను మా యజమానికి బాగా చేస్తున్నాను అనుకునేది. సో ఏమైంది, ఒకరోజు రాత్రులు ఇద్దరు పడుకున్నారు, ఒక దొంగ వచ్చాడు. సో దొంగ రాగానే ఎవరు లేగాలి? ఎవరు విద్యుత్ ధర్మం అది? కుక్కది. కానీ గాడిద లేసి మా యజమాని వాడు ఫుల్గా ఇంప్రెస్ చేస్తాను అని చెప్పి గట్టిగా వ్యా అని వచ్చింది బాగా. సో దాంతో ఏంటి, యజమాని లేచాడు, పక్కన వాళ్ళంతా లేచారు. ఇంతలో దొంగలు జారుకున్నాడు, ఇక్కడ దొంగతనం చేయకుండా పారిపోయాడు. సో ఇంతలో ఎరుగు పొరుగు వచ్చేసి, ఏంటయ్యా ఈ గాడిద ఏంటి తిండి పెట్టలేదు సరిగా, రాత్రులు అరుస్తుంది అన్నాడు. యజమానికి కూడా కోపం వచ్చింది. పాపం గాడిద ఏం చెప్పగలుగుతుంది? దొంగ వచ్చాడు, నేను ఆపాను. సో వచ్చేసి కర్రబెట్టి డబా డబా బాధాడు. కుక్క చాటను నవ్వుకుంటుంది. సో అప్పుడు గాడిదంది, ఇదేంటి నేను మా యజమాని ఇంప్రెస్ చేస్తానని పోతే ఏమైంది, దెబ్బలు తగులుతున్నాయి అనుకుంది. సో అప్పుడు కుక్క అంది, ఇప్పుడు అనవసరంగా ఇంప్రెస్ చేయపోయి నీ విద్యుత్ ధర్మాలు నువ్వు చేయాలి, నేను సోమవారం అయితే ఏంటి నన్ను లేపచ్చుగా, ఆ క్రెడిట్ నువ్వే కొట్టేద్దాం అనుకున్నా. ఏమైంది నీకు? అప్పుడు దెబ్బలు పడ్డాయి. సో ఎవరి విద్యుత్ ధర్మాలను వాళ్ళు పాటిస్తే బాగుంటుంది, లేకపోతే ఏమవుతుంది, అనవసరంగా దెబ్బలు తినాల్సి వస్తుంది. సో ఇక్కడ గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి, కుక్క పని చేయాల్సిన కుక్క చేయాలి. గాడిది కుక్క పని చేస్తే ఏమవుతుంది, దెబ్బలు తినాల్సి వస్తుంది. అఫ్కోర్స్ యజమానికి సేవ చేయాలనుకోండి, కానీ చేసే పద్ధతిలో చేయాలి, కుక్కను లేపాల్సి వచ్చింది. సో ఇది కొంచెం సూక్ష్మంగా ఉంటుంది విషయం అర్థం చేసుకోవటానికి. కానీ ఎవరైతే వాళ్ళ ధర్మాలు సరిగ్గా చేయరో అప్పుడు ఏంటి, సమస్యలు దారితీస్తాయి.